బ్రేకింగ్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో గిరిజనులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ మహబూబాబాద్లో బీఆర్ఎస్ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. గిరిజనులకు సంఘీభావంగా మహాధర్నా కార్యక్రమాన్ని మహబూబాబాద్లో ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. ఇదిలా ఉంటే కేటీఆర్ రాకను అడ్డుకుంటూ పలు గిరిజన సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నాకు అనుమతినిచ్చింది. 1000 మందికి మించకుండా ధర్నా నిర్వహించుకోవాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో మహాధర్నాను విజయవంతం చేయాలంటూ బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో గిరిజనులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ మహబూబాబాద్లో బీఆర్ఎస్ మహాధర్నాకు పిలుపునిచ్చింది. మహాధర్నాకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఈరోజు కేటీఆర్ వరంగల్ జిల్లా మాడుకోటకు రానున్నారు. మైకల్ సభలో నల్గొండ మీదుగా మహబాద్కు కేటీఆర్ తాను అయితే చేరుకుంది. ముఖ్యంగా లగచర్లలో గిరిజనుల అరెస్ట్ నేపథ్యంలో వారికి సంఘీభావంగా మహబాద్ జిల్లా ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఈ నెల 21 ముందుగల ధర్నా కోసం ప్లాన్ చేయించింది. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఈ రోజు అది ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సభ ధర్నా కార్యక్రమం చేపట్టడానికి హైకోర్టు అనుమతించింది. దీనికి పూర్తిగా 1000 మంది లోపే కార్యకర్తలు ఉండాలని చెప్పి తన ఉత్తర్వులు పేర్కొంది. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నేతలంతా కూడా మహబాద్ లో చేరుకొని జనసంఘీకరణ కోసం అయితే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం వరంగల్ మానుకోట ఎంఆర్ఓ ఆల్రెడీ వేయడం జరిగింది. ఇప్పుడే కార్యకర్తలంతా రావడం జరిగింది. అయితే నిన్నటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు నుంచి గత రాత్రి చించి పరిస్థితి మారింది. ముఖ్యంగా కేటీఆర్ కార్యక్రమాన్ని అడ్డం తీద్దామని చెప్పి కొంతమంది గిరిజన నాయకులు ఇప్పటికే స్టేట్మెంట్ చేయడం జరిగింది. కేటీఆర్ ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా అడ్డుకొని తీస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా ఇంతకుముందు అల్టిమేటం జారీ చేయడం. మహబాద్ కు సంబంధించిన అంశం ఏంటి, ఇక్కడ లఘుచలకు సంబంధించిన ధర్నా ఎందుకు చేయడానికి వస్తున్నది, పూర్తి స్థాయిలో ఉద్రిక్తల పరిస్థితులు స్టార్ట్ చేయడానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపణించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అనిల్.